ఈ రోజు కదా భోజరాజు. అనగనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు. అయితే ఆ బ్రాహ్మణుడి పాండిత్యాన్ని, విద్యను చూసిన వాళ్ళెవరూ లేరు. ఆదరణ లేకపోవటం చేత ఆయన దరిద్రంలో మగ్గిపోతూ ఉన్నాడు. పేదరికానికి తోడు మన బ్రాహ్మణుడికి గంపెడు మంది పిల్లలు కూడా. ఆ పెద్ద కుటుంబాన్ని పోషించే దారి కనపడక ఆయనకు సంసారం అంటే విరక్తి పుట్టేసింది. అందుకని ఒకరోజు ఎవరికీ చెప్పకుండా కాశీ పోదామని బయలుదేరాడు. పోయి మన బ్రాహ్మణుడు కొన్నాళ్లకు ప్రయాగ చేరుకున్నాడు. ప్రయాగ పేరు పొందిన పుణ్యక్షేత్రం. అందులోనూ ఇక్కడ గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు కలుస్తున్నాయి. ఈ 3 నదులు కలిసే ప్రదేశాన్నే త్రివేణి సంగమని అంటారు. అసలు ఈ 3 నదులు దేనికదే చాలా మహిమ కలది. అటువంటప్పుడు 3 ఒకే చోట కలుస్తున్నటువంటి ఆ మహిమ ఎంతటితో ఎవరు చెప్పగలరు? పుణ్యం ఆర్జించాలనే ఉద్దేశంతో దేశాల నుంచి వేలు జనం వచ్చి ప్రతిరోజు త్రివేణిలో స్నానం చేస్తూ ఉంటారు. ఈ జనాన్ని చూసేసరికి మన పేద బ్రాహ్మణుడికి కూడా ఇక్కడ స్నానం చేసి పుణ్యం ఆర్జించాలని బుద్ధి పుట్టింది. ఈ జన్మకి ధనం ఎలాగూ లేదు, కనీసం పుణ్యమైన ఆర్జిద్దామని అతని ఆశ. ఒకనాడు ఇలాగే ఆయన స్నానం చేయడానికి వచ్చేసరికి నది ఒడ్డున 4 అమ్మాయిలు కనిపించారు. వాళ్ళు దేవలోకం నుంచి దిగివచ్చిన గంధర్వ కన్యల అన్నంత అపురూపమైన అందంతో వెలిగిపోతూ ఉన్నారు. వాళ్ళు మెల్లిగా నీటిలోకి దిగి అలా నీటి లోపలికి పోతూనే ఉన్నారు. కొత్తవాళ్ళు కావటం చేత నీటి లోతు తెలియదేమో అనుకుని బ్రాహ్మణుడు వాళ్లతో ఇక లోతుకి పోకండి, మునిగిపోతారు అని హెచ్చరించాడు. ఎంత లోతుంటే మాత్రం మాకేం భయం, మళ్ళీ జన్మలో నెరవేరటానికి గాను కోరికలు కోరుకుని మునిగిపోవటానికే వచ్చామని ఆ అమ్మాయిలు నవ్వుతూ త్రివేణి మహిమని చెప్పారు. పేద బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో వాళ్ళ వైపు చూస్తూ నిలబడిపోయాడు. ఆ అమ్మాయిలలో మొదట ఆమె, పరమేశ్వర, ధనమే కదా జగత్తుకు మూలం, మళ్ళీ జన్మలో నాకు డబ్బున్న భర్త కావాలి. తానింత తిని ఒకళ్ళకింత పెట్టి దాన ధర్మాల కోసం, మంచి పనుల కోసం దానిని వినియోగించే ధర్మగుణం గల భర్త అయి ఉండాలి అని కోరుకుని బుడుంగున మునిగిపోయింది. రెండో పిల్ల, స్వామి, ధనం శాశ్వతమైంది కాదు. విద్య ఉన్నట్లయితే ధనము, కీర్తి దాని వెంబడే వస్తాయని పెద్దలంటారు. కనుక నాకు మళ్ళీ జన్మలో విద్వాంసుడు, పండితుడు, కవి అయినటువంటి మహానుభావుడు భర్త అయ్యేటట్లు వరం ప్రసాదించు అని కోరుకుని ఆమె కూడా బుడుంగుని మునిగిపోయింది. ఇంకా మూడవ ఆమె, ఎప్పుడైనా ధనము, విద్య కలిసి ఉన్నప్పుడే మానవుడి జీవితం రాణిస్తుంది. వీటికి తోడు అధికారం కూడా ఉన్నట్లయితే ఇక కోరవలసింది మరేమీ ఉండదు. అందుచేత ధనవంతుడు, విద్యావంతుడు అయిన ఒక రాజును నాకు వచ్చే జన్మలో భర్తగా చేయమని కోరుకుని బుడుంగున మునిగింది. ఇంకా 4వ అమ్మాయి, కంటికి ఇంపైన చక్కటి రూపం లేకపోతే ఎలా అని దబ్బపండు వంటి పచ్చటి శరీరఛాయతో, పున్నమి చంద్రుని వలె కలకలలాడే ముఖంతో, మన్మధుని వంటి సౌందర్యం కల భర్తను నాకు మళ్ళీ జన్మలో ప్రసాదించు ప్రభు అని బుడుంగున మునిగింది. ఇలా చిత్రంగా మనోవాంఛలు నెరవేర్చుకోవటానికి ఆ 4 అమ్మాయిలు నవ్వుతూ గంగమ్మ తల్లికి ప్రాణాలు అర్పించడం చూసి బ్రాహ్మణుడి మనసులో అనేక భావాలు పరిగెత్తాయి. వాళ్ళ సాహసానికి అతను ఆశ్చర్యపోయాడు. అతనికి కూడా ఏదో ఒక కోరిక కోరుకుని చనిపోదామని ఆలోచన కలిగింది. అయితే ఏ కోరిక కోరుకోవాలి? ఈ జన్మంతా తాను దరిద్రంతోనే బాధపడవలసి వచ్చింది కనుక మళ్ళీ జన్మలో ధనవంతుణ్ణి కావాలని కోరుకోవాలా, లేక ఇప్పటి మాదిరి గయ్యాలి పెళ్ళం కాకుండా అనుకూలవతి కావాలని కోరుకోవాలా? బ్రాహ్మణుడికి చాలాసేపు ఏం కోరుకోవాలో తెలియలేదు. ఇంతలో అతనికి ఆ అమ్మాయిల కోరికలు జ్ఞాపకం వచ్చాయి. అయినా ఇంత ఆలోచన ఎందుకు? జీవితంలో మనుషులు కోరవలసినవన్నీ ఆ 4 అమ్మాయిలు కోరారు కదా. ఇంకెందుకు ఎక్కువగా ఆలోచించటం అనుకుని ఆ పేద బ్రాహ్మణుడు ఆయన పంచె తీసి నడుముకు బిగించి నదిలోకి దిగాడు. దేవా, నాది ఒక్కటే చిన్న కోరిక ఉంది. ఇప్పుడు కోరికలతో మునిగిపోయిన ఆ 4 కన్యలకు నేను వచ్చే జన్మలో భర్త అయ్యేటట్టుగా అనుగ్రహించు అని అతను ఆ నీటి గుండంలో మునిగిపోయాడు. వాళ్ళ కోరికల ప్రకారం మళ్ళీ జన్మలో ఆ అమ్మాయిలు 4 రాజకుటుంబాలలో జన్మించారు. బ్రాహ్మణుడు ధారానగరంలో సింధుల మహారాజు కుమారునిగా పుట్టాడు. ఆయనే మన దేశంలో కీర్తి గడించిన భోజ మహారాజు. ఆ 4 అమ్మాయిలు సుగంధి, పద్మగంధి, కనకవతి, చంద్రప్రభ అనే పేరులతో భోజమహారాజుకు రాణులయ్యారు.